కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల హక్కులను హరించే విధంగా పేసా చట్టానికి తూట్లు పొడుస్తోందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఆల్ ఇండియా ఆదివాసీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ నాయకులతో కవిత సమావేశమయ్యారు. రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూల్లోని రక్షణను తొలగిస్తుందన్నారు కవిత. అలాగే పోలవరం ప్రాజెక్టులో 3 లక్షల మంది ఆదివాసీలను అడవి నుంచి దూరం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో ఆదివాసీల మతం చెప్పుకునేందుకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. చేస్తున్నటువంటి పోరాటం ఆల్ ఇండియా ఆదివాసీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటంలో ముందుగా తెలంగాణ జాగృతి యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆదివాసీల హక్కులు హరించే విధంగా పేసా చట్టానికి తూట్లు పొడుస్తూ షెడ్యూల్ 5, 6లో ఉండేటటువంటి ప్రొటెక్షన్స్ అన్నిటినీ కూడా తొలగిస్తూ అదేవిధంగా పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ కడుతున్నటువంటి సందర్భంలో దాదాపు 3 లక్షల మంది ఆదివాసీలు డిస్ప్లేస్ అవుతున్నా కూడా వారందరినీ కూడా వారి గ్రామాల నుంచి అడవుల నుంచి తొలగిస్తున్నప్పటికి కూడా వారికి వాగ్దానం చేసినటువంటి మౌలిక సదుపాయాలు ఏవి కూడా ఇవ్వకపోవడం అన్నది చాలా దారుణం. ఇట్లాంటి అనేక అంశాలు ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణనలో మతపరంగా ఆదివాసీకి నేను ఒక ఆదివాసీని అని సగర్వంగా చెప్పుకునేటటువంటి అవకాశం లేకుండా మతంలో ఆదివాసీ అనే కాలం లేకుండా పెట్టడం అన్నది నిజంగా యావత్ మూలవాసుల యొక్క సంస్కృతిని అవమానించడంగా నేను భావిస్తూ ఉన్నాను.